ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది సత్యసాయి జిల్లా కదిరి తాలూకాలో ఉన్న గరుడ తీర్థం ఆంజనేయ స్వామి దేవస్థానం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి గజ్జలరెడ్డిపల్లె వెనుక ఉన్న గరుడ తీర్థం ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం, కానీ ఈ దేవాలయానికి ఆదరణ కరువైంది. ఇక్కడ ఆలయంలో ఎదురుగా ఒక కోనేరు, చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చెట్లు, పచ్చని చెట్లు చూడడానికి మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఈ ఆలయాన్ని పెద్దలు కలుగజేసుకుని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఈ ఆలయ పూజారి గారు కోరుచున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో అధికారులకు చేరేదాకా వైరల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.
లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్టాపించేసినప్పుడు చేసినటువంటి ఆలయం ఇది. ఈ కాద్రి క్షేత్రానికి 108 తీర్థాలు ఉన్నాయి. 108 తీర్థాలు అనగా గరుడ తీర్థము, కుంతి తీర్థము, హంస తీర్థము, లక్ష్మీ తీర్థము, భృగు తీర్థము అనే 108 తీర్థాలు ఉన్నాయి కాద్రి క్షేత్రానికి. ఈ క్షేత్రంలో అన్నీ వెళ్ళిపోయి ప్రధానమైనది గరుడ తీర్థం ఉన్నది, తర్వాత కుంతి తీర్థం ఉన్నది, భృగు తీర్థం ఉన్నది, హంస తీర్థం ఉన్నది, లక్ష్మీ తీర్థం ఉన్నాయి. మిగతా తీర్థాలన్నీ మాయమైపోయినాయి. ఇది నరసింహస్వామి వారి టెంపుల్కి సంబంధం పట్టినది. ఆ టెంపుల్ వాళ్ళతో పోయి అక్కడ అడిగితే మాకు ఆ ఆలయము మాకు సంబంధం లేదు, అది మీరేమన్నా చేసుకోండి అని చెప్పినారు. అప్పటి ఇంకా మేము ప్రసాద స్వామి అనే అర్చకుడు గత 15 సంవత్సరాలు ఇంకా స్వయముగా మేము ధూపదీప నైవేద్యానికి సొంత ఖర్చులతో భక్తాదుల సహకారంతో నడిపిస్తున్నాం. ఈ దేవస్థానానికి ఆదాయం ఉంటే సరే, లేకపోతే హరే రకంలో ఉండదు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా చూసి ఫోటోలు తీసుకొని ఇది చాలా పురాతనమైన ఆలయము, దీనికి ధూపదీప నైవేద్యాలు మేము సమర్పిస్తాము అని చెప్పని కూడా వచ్చి ఫోటోలు తీసుకొని పోయినారు. పోయి మున్సిపల్ వరదలో ఉంది ఇది, కాబట్టి మేము చేసేకేయలేదు అన్నారు. మున్సిపల్ వరదలో ఉన్నా కూడా ఇది ఎటువంటి భక్తాదులు ఇక్కడ రావడం లేదు. కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోండి. ఇక్కడ గజ్జిలరెడ్డిపల్లి ఉంది, కౌలేపల్లి ఉంది, బేరపల్లి ఉంది, ఇటువంటి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నాయి. మీరు మున్సిపల్ వరదలో ఉంది అన్నారు, మేము చేయము అన్నారు. కానీ మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ధూపదీప నైవేద్యాలకు మంజూరు చేసి ఈ దేవాలయాన్ని నరసింహస్వామి వారి ఆలయానికన్నా తీసుకోండి, లేకపోతే పాలపాడు తిన్న ఆంజనేయ స్వామి ఆలయానికన్నా తీసుకోండి, లేదంటే ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఆలయం లేకన్నా చేసుకోండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. సనాతన ధర్మంలో మన హిందూ ధర్మం దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి అన్నీ భ్రష్టు పట్టిపోతుంటాయి. ఇంక హిందూ ధర్మం అనేది ఏమిటి? హిందూ ధర్మం అన్ని ఇంకా దేవాలయాలు ఎక్కడ పాడుపడిపోతున్నాయో, ఎటువంటి పురాతనమైన ఆలయాలు ఉన్నాయో అవన్నీ పునరుద్ధరించాక హిందూ ధర్మం దేవాదాయ శాఖ అని పెట్టిండేది. ఈ దేవాదాయ శాఖ వల్లే ఇట్లా చేస్తూ ఉంటే ఏడ ఉండేది హిందూ సాంప్రదాయం చెప్పండి. దీనికి దయచేసి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా ఆగ్రహం చేస్తున్నారు. ఇటువంటి ఆలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు చేయలేదు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పురాతనమైన ఆలయాలన్నీ నాశనమైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హిందూ ధర్మం దేవాలయాలు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇటువంటి ఆలయము ఎన్నో ఆలయాలు ఉన్నాయి హిందూ ధర్మం దేవాలయాలు, కానీ ఈ గుడికి ఎవరు కూడా పట్టించుకోండి పాపాత్మ లేడు. ఎన్నోసార్లు శిలాశాసనాలు నేను చూపిస్తాను, రండి చూపించు. అక్కడ నీళ్ళల్లో ఉండే అటువంటి సింహం మీద రాజు మంత్రి ఇద్దరు కూడా కూర్చొని పోతుండేదిగా కనపడతా ఉంది. చూడండి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి పాస్ ఉంది కాబట్టి దానిపైన ఇది కనపడలేదు. అక్కడ శిలాశాసనం ఉంది ఒకటి. తర్వాత రెండో శిలాశాసనం కూడా వచ్చే పాస్ ఇక్కడ రెండో శిలాశాసనం బండం పైన కూడా ఇక్కడ రాణి రాజు ఇద్దరు కూడా గురుపవాహనం పైన కూడా ఇక్కడ కూడా పోతున్నారు. ఇక్కడ శిలాశాసనం ఉంది, పాస్ పట్టింది కనపడుతుంది కూడా, నీళ్ళు అన్నీ పోయినాక కనపడుతుంది అన్నమాట. పాస్ పట్టుకున్నా చెప్పు.
మూడో శిలాశాసనం ఇక్కడ శివలింగం ఉన్నదన్నమాట. ఇక్కడ నీళ్ళల్లో పాచి ఉంది కాబట్టి నీళ్లు ఫుల్గా ఉన్నాయి కాబట్టి కనపడడం లేదు. ఇక్కడ శిలాశాసనం శివలింగం ఉందన్నమాట. ఇక్కడ 4వ శిలాశాసనము ఇక్కడ వచ్చి ఆవు పైన శివుడు పార్వతి ఇద్దరు కూడా పోతున్నారు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి పాచి ఉంది కాబట్టి ఏమాత్రం కనపడలేదు. ఈ నీళ్ళని తగ్గిపోయిన తర్వాత శిలాశాసనాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆలయం ప్రారంభం ఎంత ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధం పట్టినటువంటి జాగా. దీంట్లో కళ్యాణ మండపం కట్టాలని చెప్పని అక్కడ ఇచ్చినటువంటి ఇది వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. తర్వాత గుడి వెనకాల వచ్చే దారితావని ఇంకా కూడా వేరే వాళ్ళు స్వామివారికి అభిషేకానికి నీళ్లు తొట్టి కట్టించింటే అది కూడా లోపల వేసేసి రాళ్ళు నాటుకున్నారు. ఇది ఇటు నుంచి చూపించు. ఇక్కడ ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఉండే అటువంటి జాగా కూడా దేవస్థానానికి సంబంధం పట్టిండేది కాబట్టి దేవస్థానం ఎంత జాగా ఉందో అంతా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కొలత చేసుకొని మీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాద్రీ రక్షక్ దళ్ బాబ్జీ వీళ్ళంతా వచ్చి కూడా కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు కూడా వచ్చి కోనేరు అంతా క్లీన్ చేసి నీట్నెస్ చేసి వాళ్ళు కూడా ఆదరణ ఏమీ లేదు ఈ గుడికి అని చెప్పని వాళ్ళు కూడా సైలెంట్గా అయిపోయినారు. అలాగే అంజనీ కుమార్ స్వామి వారిని కూడా వచ్చి ఆలయాన్ని ప్రసాదించినారు. వాళ్ళు కూడా చూసినారు. అంజనీ కుమార్ స్వామి కూడా నేను అధికారులకు చెప్తానప్ప, అధికారులకు చెప్పి మేము ఏదో ఒకటి సహకారం చేసి నిత్య పూజలు నడికేట్లా మీకు పూజారులకు ధూపదీప నైవేద్యాలకు వచ్చేటట్టు చేయిస్తానని కూడా అంజనీ కుమార్ స్వామి గారు మాట ఇచ్చినారు. ఆ స్వామివారు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం.